స్వధర్మంలో విశేషాలు. మోహనవాణి శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నా ఆధ్యాత్మిక మరియు భగవద్బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మా కస్య అద్భుత క్రతు యక్షం భుజేమ తనుభిః మా శేషస మా తనస. ఓ అద్భుత కర్మ పరులారా, మేము మా తనువులతో యక్షమును అనుభవించ కుందుముగాక. వారసత్వముగా లభించిన ధనమును, సంతానము ఆర్జించిన సొమ్మును భోగించ కుందుముగాక. ఋగ్వేదం ప్రకారం స్వశక్తితో సంపాదించినదే అనుభవానికి యోగ్యం అని పై వేదవాక్య హృదయం. పిత్రార్జితం మధ్యమమే, అలా వచ్చిన వాటిని సత్కార్యాలకు వినియోగించవచ్చు. తల్లిదండ్రులు బాగోగులు చూడడం పుత్రులకు స్వధర్మం. దానిని వారు మీరరాదు. కానీ సంతానపు సొమ్ముపై మాత్రమే ఆధారపడము ఆదర్శం కాదు. తమ స్వార్థితాన్ని సరియైన విధంగా ప్రణాళికాబద్ధంగా వినియోగించుకుంటూ దానితో జీవించడమే సమంజసం. అయితే పై తరాల నుండి తర్వాత వారి నుండి తమంత తాముగా వచ్చిన ఆదాయాన్ని ధార్మిక సత్కర్మలకు వెచ్చించడం శ్రేష్టం. అదేవిధంగా యక్షమును అనుభవించరాదు అని శాస్త్రం యక్ష శబ్దానికి పూజార్హమైన ద్రవ్యము అని అర్థము. దానికి చాలా అన్వయించవచ్చు. దైవ ద్రవ్యాలు లేదా పూజ్యుల అంటే మహాత్ముల గురువుల ద్రవ్యములు లేదా గౌరవనీయంగా లభించిన కానుకలు, దానాలు, ఇన్ని అర్థాలు యక్ష్యము అనే పదానికి ఉన్నాయి. వీటితో జీవించడం, అనుభవించడం తగదని భావం. మొత్తంగా శ్రమతో సాధించిన స్వార్జిత విత్తం అనుభవించడమే శ్రేష్టం అని తాత్పర్యం. స్వశక్తిని, శ్రమని, దాని వలన లభించిన సక్రమార్జనని మాత్రమే అనుభవించాలి అని శాసించిన వేదమాత ఎంత అద్భుత జీవన శైలిని ఆదర్శంగా బోధించిందో అవగతం చేసుకోవాలి. ఉత్తమ స్వార్జితం విత్తం అని సుభాషితకారుడు ఈ నీతిని బోధించాడు. పిత్రార్జితాన్ని మద్యం అన్నారు. స్త్రీ శ్రమించి సంపాదించిన దానిని అనుభవించడం అధమంగా పేర్కొన్నారు. అంటే స్త్రీ శ్రమని దోచుకోరాదు అనే భావన కూడా ఇందులో ఉంది. స్త్రీమూర్తికి మన సమాజం ఇచ్చిన గౌరవం అది. శుద్ధమైన స్వార్జితం వల్ల ఆరోగ్యము, చిత్తం కూడా బలంగా, శుద్ధంగా, సత్కర్మలకు యోగ్యంగా ఉంటాయి. మన ఈ స్వధర్మంలో చెప్పిన విషయాలు ప్రతిదీ చాలా అద్భుతమైనవి. వీలైనంత వరకు అందరూ అవగాహన చేసి పాటించడానికి ప్రయత్నం చేద్దాం. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.